ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. గోపీనాథ్ కు సంతాప తీర్మానాన్ని హౌస్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. శాసన మండలిలో ఇటీవల మరణించిన శాసనసభ్యులు మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి నివాళులర్పించారు. డాక్టర్ టి రత్నాకర్, ఎం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మాగంటి గోపీనాథ్ తనకున్న పరిచయాన్ని రేవంత్ రెడ్డి సభా వేదికగా గుర్తు చేసుకున్నారు. క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ గోపీనాథ్ అంటూ ఆయన కొనియాడారు. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా మాగంటి జూన్ 8న మరణించడం తెలంగాణ అసెంబ్లీలో సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తో పాటు పలువురు సభ్యులు కూడా ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు. పిమ్మట అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారానికి వాయిదా వేశారు. అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికైన తర్వాత కానీ, వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. ఈ సభలో సోదరుడు, మా సహచరుడు, హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష. తర్వాత వారు ఇక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి, తర్వాత ఎన్టీ రామారావు గారికి అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి, మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో 14లో ఆనాడు మరి గెలిచి, తర్వాత మరి టీఆర్ఎస్ నుండి కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష. గోపీనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష, వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఏజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందు పోయినాం అధ్యక్ష. ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మాకు. చెప్తారు అధ్యక్ష, మన హైదరాబాద్లో సామెత చెప్తారు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని. అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యానికి లోనైనాం. గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపూర్ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. నాకు తెలిసి 250-300 గజాలు కూడా ఉంటుందో ఉండదో, చాలా చిన్న ఇల్లు. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు మాకు
తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుంభనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఇంకా తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం 2016-17లో ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. ఈ సభలో సోదరుడు